హాయ్ అండి, అందరికీ సింపుల్గా టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టమాటోస్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. లిటిల్ బిట్ ఆఫ్ చింతపండు కూడా నానబెట్టుకుంటున్నానండి. ఈ టమాటోస్ని మనం ఉడికించుకోవచ్చు, లేదంటే ఇలా చేత్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇలానే ట్రై చేస్తాను. ఇలా మ్యాష్ చేసిన ముక్కలన్నింటినీ కూడా పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి. టమాటో ముక్కలు వాటర్ కొన్ని యాడ్ చేసుకుందాం తగినంతగా. మీరు తీసుకున్న టమాటా క్వాంటిటీని బట్టి అయితే వాటర్ మీరు యాడ్ చేసుకోండి. చింతపండు కూడా పులుపు అయితే చూసుకోండి. పోపు వేసుకుంటున్నాను. పోపు దినుసులు అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, అలాగే పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ టమాటో ముక్కలను కూడా అందులో యాడ్ చేసేసుకోండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దీంట్లో కారం, సాల్ట్ అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఒక 5 minutes అలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో రసం కనుక దీంట్లో వేసుకొని కాసేపు కొంచెం ఒక 5 to 10 minutes అయితే మనం కాగబెట్టుకుందాము ఈ రసాన్ని. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. దీంట్లో లాస్ట్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని అన్నంలో కొంచెం ఆలు ఫ్రై వేసుకొని తింటున్నాను. టేస్ట్ సూపర్ ఉంటుందండి. నచ్చితే మరి డూ సబ్స్క్రైబ్ మరి.